అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో కంటి నిండా నిద్రపోవడం అనేటువంటి ఆనందదాయకమైనటువంటి అంశం చాలామందిలో చాలా వరకు లుప్తంగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు నిద్ర పట్టకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు. ఈ కారణాల వల్ల మెదడులో ఏం జరుగుతుందంటే మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉన్నటువంటి ఆ యొక్క మెలటోనిన్ రసాయన పదార్థం కూడా సరిగా పనిచేయదు అనమాట. ఈ పరిస్థితుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా జరిగి నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం క్షేమదాయకంగా సహజ సిద్ధంగా మన బాడీలో ఉత్పత్తి అయ్యి అది చక్కటి నిద్రను కలగజేసేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆహార ద్రవ్యాలు ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిలో మీకై మీరు తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆహార ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 4. గుమ్మడి విత్తనాలు ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. బాగా నిదానంగా రాసుకోండి. గుమ్మడి విత్తనాలు ఒక 50 గ్రాములు. అదేవిధంగా బాదం విత్తనాలు ఒక 50 గ్రాములు. 3వ పదార్థంగా ఖర్జూరంకాయ పెచ్చులు ఒక 50 గ్రాములు. చివరగా గసగసాలు 25 గ్రాములు. గుమ్మడి విత్తనాలు, బాదం పప్పులు, బాదం విత్తనాలు అని చెప్పాం కదా, అంటే బాదం పప్పులు అన్నమాట. బాదం పప్పులు, ఖర్జూరంకాయ పెచ్చులు ఇవి ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. గసగసాలు తెలుసు కదా, పాపీ సీడ్స్ అంటారు అన్నమాట. మన స్వీట్ల తయారీలోను అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాల వంటకాల తయారీలో గసగసాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి మాత్రం ఒక 25 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఇవి కాస్త వేయించేసేసి తీసుకోవాలి. మరి ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్సీలో కలిపేసేయాలన్నమాట. అంటే ఈ యొక్క గుమ్మడి విత్తనాలు, బాదం పప్పు, ఎండు ఖర్జూరంకాయ పెచ్చులు, గసగసాలు ఈ పదార్థం అంతా బాగా కలిసినటువంటి పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు అంటే ఇంచుమించు 150 మిల్లీలీటర్లు వరకు గోరువెచ్చని పాలు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కలిపేసి సేవించాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల సహజసిద్ధంగానే నేను చెప్పినట్లు మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి మనకు నిద్రకు కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ గుమ్మడి విత్తనాల్లో ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్, అదేవిధంగా మెగ్నీషియము, సెలీనియము ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట. ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ వల్ల ఈ యొక్క మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. అంతేకాకుండా సెలీనియం అనేటువంటి ఒక పోషక పదార్థం కూడా ఉండడం చేత మనకి క్వాలిటీ ఆఫ్ నిద్ర కూడా బాగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. దీంతోపాటు మెగ్నీషియం కూడా పరోక్షంగా ఈ మెలటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ విధంగా అనేక రకాల పదార్థాలు నిద్రను కలిగజేసేటువంటివి ఈ యొక్క గుమ్మడి విత్తనాల్లో ఉన్నాయి. అదేవిధంగా బాదం పప్పుల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ బాదం పప్పులో మెలటోనిన్ అనేటువంటి పదార్థమే డైరెక్ట్గా ఉందన్నమాట. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మెలటోనిన్ అనేటువంటి పదార్థము తక్కువగా కావడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతుందని చెప్పేసి. మరి బాదం పప్పులో డైరెక్ట్గా మెలటోనినే ప్రకృతి ప్రసాదించింది కాబట్టి అలాంటి మెలటోనిన్ ఉన్నటువంటి బాదం పప్పును మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి మెలటోనిన్ మరింత డెవలప్ అయ్యి నిద్రకు చక్కటి నిద్రకు కారణభూతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఖర్జూరం పెచ్చుల్లో కాల్షియము, అదేవిధంగా ఐరన్, ఫైబరు, ఇతర అనేక రకాలైన పోషకాంశాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడతాయి. గసగసాలు ఉన్నటువంటి ఓలిక్ యాసిడ్, ఐరన్, జింకు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క 4 పదార్థాలు ఉన్నటువంటి శక్తి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలామందిలో మనం గమనించినటువంటి అంశం ఏంటంటే స్ట్రెస్. ఈ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి వల్లనే ఈ మెదడులో ఇలాంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇలాంటి సమస్య కలుగుతుంటుంది. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు సర్వసిద్ధంగా సహజ సిద్ధంగానే నిద్ర కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఈ విధంగా ఔషధం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా మనకు నిద్ర వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎందుకంటే ముఖ్యంగా గసగసాలు ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళ పాటు ఆపేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు గసగసాలు కలిసినటువంటి ఔషధాలను వాడకూడదు అనమాట. మరి
ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసి, అంటే మ్యాక్సిమం 3 వారాలు 4 వారాల కంటే వాడకూడదనమాట. మరి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. అంటే సకాలంలో రాత్రి నిద్రకు ఉపక్రమించాలి. అంటే ముఖ్యంగా రాత్రిపూట 10 గంటలు ఆ ప్రాంతంలోనే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఉదయం పూట టయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. పడుకునేటువంటి శయన గది కూడా కాంతివంతంగా లేకుండా డల్గా ఉన్నటువంటి లైట్లో పడుకునే అలవాటు చేసుకోవాలి. ఒకటే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట కూడా డిన్నరు చాలా అర్లీగా ముగించాలి. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి డిన్నర్లో కూడా మరి ఈజీగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు, సహజసిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా సలాడ్సు, అదేవిధంగా డ్రై నట్సు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహార పదార్థాలనే వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఆహార ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి ఈ జాగ్రత్తల ద్వారా మనకు నిద్ర సొంతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వారంలో కనీసం 5 రోజుల పాటు రోజు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒక వ్యాయామం చేయడం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా సంతృప్తికరమైన ఫలితం కలుగుతుందన్నమాట. మరి ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. మరి చాలామంది ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మరి మాత్ర వేసుకుంటూనే ఆ నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా అదే పద్ధతిలో వాడి అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదనమాట అది. కాబట్టి ఈ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి ఔషధాల్లో చాలా వరకు 90% ఔషధాలు కూడా, ముఖ్యంగా ఆహార ఔషధాలు, ఇవి పని చేయడానికి అంటే మన దేహంలో ఆ యొక్క రిథిమ్ను కరెక్ట్ రెక్టిఫై చేసడానికి కొంత టైం తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర స్థితిని బట్టి, అనుబంధ లక్షణాలను బట్టి ఒక్కొక్కరికి 5-6 రోజులు, ఒక్కొక్కరికి వారం రోజులు, కొంతమందికి ఒక 10 రోజులు కూడా టైం తీసుకుంటుంది. కానీ రిజల్ట్ మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా ఓపికతో, పట్టుదలతో ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సంతృప్తిగా ఉన్నటువంటి ఫలితాలు, చక్కనైనటువంటి ఫలితాలు చాలా దృఢంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు మీరు తయారు చేసుకుని ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.